ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చాలామంది సింపుల్గా మేకప్ని ఎలా వేసుకోవాలక్క, ఫౌండేషన్ లేకుండా ఎలా వేసుకోవాలో చెప్పండి. నేను ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేశాను. దాంట్లో నేను ఫౌండేషన్ యూస్ చేశాను. ఇందులో నేను ఫౌండేషన్ అనేది యూస్ చేయను. జస్ట్ 3 ప్రొడక్ట్స్తో మనం ఇంట్లోనే అందంగా చాలా తక్కువ టైంలో మేకప్ అనేది వేసుకోవచ్చు. ఈ మేకప్ని కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, తర్వాత ఫెస్టివల్స్కి అయినా, మనం బయటకు పార్టీకి వెళ్ళడానికైనా, ఇలాంటి ఏ సందర్భంలో అయినా యూస్ చేయొచ్చు అనమాట. ఫెస్టివల్స్కి యూస్ చేయాలి, బయటకు వెళ్ళడానికి యూస్ చేయకూడదు, ఇంట్లో ఉండవాళ్ళు యూస్ అలా ఏమీ లేదండి. ఎవరైనా యూస్ చేయొచ్చు. చాలా సింపుల్గా చూపిస్తాను. 3 ప్రొడక్ట్స్తో చూపిస్తాను. అందులో ఫౌండేషన్ అనేది నేను యూస్ చేయను. ఓకే, దీంతో పాటు నేను సింపుల్గా వేసుకుని అంటే 2 నిమిషాల్లో వేసుకుని ఒక హెయిర్ స్టైల్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ హెయిర్ స్టైల్ అనేది మీరు ఎప్పుడూ చూసుంటారనమాట. సూపర్గా ఉంటుంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీరు అందంగా కనపడడానికి 5 మినిట్స్ చాలు. నిజమండి, ఇది నా మీద నేను చేయలేదు, వేరే ఒకరి మీద చేశాను. అది కూడా నేను చూపిస్తాను. వేసిన తర్వాత ఎలా ఉన్నారు, వేసిన తర్వాత ఎలా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం. మేకప్ వేయక ముందు తిన్న స్కిన్ అయితే ఇలా ఉంది. రోజ్ వాటర్ని నేను ఇక్కడ టోనర్ కింద యూస్ చేస్తున్నాను. రోజ్ వాటర్ని ఇక్కడ స్ప్రే చేస్తున్నాను. సిటిఎం అనేది ఖచ్చితంగా మనం ఫాలో అయిన తర్వాత మాత్రమే మేకప్ అనేది వేసుకోవాలి. రోజ్ వాటర్ నేను స్ప్రే చేసి 2 మినిట్స్ అలా వదిలేసాను. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. అలోవెరా జెల్ అనేది మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మన స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే సిటిఎం అనేది ఫాలో అయిన తర్వాత మాత్రమే మేకప్ అనేది వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. అలాగే మన మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. మనం అప్లై చేసిన అలోవెరా జెల్ మొత్తం కూడా డ్రై అవ్వాలి. అలోవెరా జెల్ అనేది కంప్లీట్గా డ్రై అయింది. ఫౌండేషన్ అనేది యూస్ చేయట్లేదు. లాక్మీ 925 సీసీ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నాను. సీసీ క్రీమ్ ప్లేస్లో మీరు బీబీ క్రీమ్ కూడా యూస్ చేయొచ్చు. చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఇది మన స్కిన్ మీద హెవీగా అస్సలు కనిపించదు. మీ షేడ్ అనేది తీసుకుంటే బాగుంటుంది. తిన స్కిన్ టోన్ బట్టి ఒక షేడ్ అనేది నేను సెలెక్ట్ చేశాను. అలాగే మీ స్కిన్కి తగినట్లు మీరు కరెక్ట్ షేడ్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ని తీసుకొని కొంచెం వాటర్లో తడి చేసి గట్టిగా పిండి సీసీ క్రీమ్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా అయితే ఇది స్ప్రెడ్ అవుతుంది. అలాగే న్యాచురల్ లుక్ అయితే ఉంటుందన్నమాట. బ్యూటీ బ్లెండర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మొన్న వీడియోలో అడిగారనమాట, అక్క ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. మీరు కంపల్సరీ సీసీ క్రీమ్ అనేది నెక్ కూడా అప్లై చేయాలి, తర్వాత మీ చెవులకు కూడా అప్లై చేయాలి. లేకపోతే నెక్ ఒక కలర్లో, ఫేస్ ఒక కలర్లో, చెవులు ఒక కలర్లో కనపడతాయి. కాబట్టి కంపల్సరీ నెక్కి, ఫేస్కి, తర్వాత చెవులకు కూడా అప్లై చేస్తేనే మనకి ఇలా నీట్గా కనపడుతుంది అనమాట. అంతా కూడా ఒక కలర్లో. తర్వాత ఐబ్రోస్ అనేది ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మన లుక్ని మార్చేది కూడా ఐబ్రోస్ అనమాట. ఇక్కడ నేను లోరియల్ ఐబ్రో ప్యాలెట్ అయితే యూస్ చేస్తున్నాను. ఓకే, వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఇక్కడ తినకి ఒక షేప్ లేదండి. ఐబ్రోస్ అనేవి తినకి హెవీగానే ఉన్నాయి. నేను లైట్గా ఫిల్ చేశాను అనమాట. అందుకే ఓకే, మీకు షేప్ ఉంటే వి షేప్ కానీ యూ షేప్ కానీ ఇంకా నీట్గా వస్తుంది. తినకి ఐబ్రోస్ అనేవి హెవీగానే ఉన్నాయండి. హెవీగా ఉన్నాయని చెప్పేసి మనం ఫిల్ చేయకుండా ఉండకూడదు. కంపల్సరీ గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ గ్యాప్స్ని లేకుండా చేస్తేనే మనకి ఐబ్రో అనేది నీట్గా ఉంటుంది. అలాగే లుక్ కూడా బాగా కనపడుతుంది. మనం బ్లాక్ తీసుకోకూడదు, బ్రౌన్ తీసుకోవాలి. మన హెయిర్ కంటే 2 షేడ్స్ అనేవి తక్కువగా ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కాజల్ అప్లై చేస్తున్నాను. కాజల్ వచ్చి ప్లమ్ నుండి తీసుకున్నానండి. ఇక్కడ నేను కాజల్ లైనర్ కూడా నేను ప్లమ్నే యూస్ చేస్తున్నాను. హెవీగా ఎక్కువగా ప్రొడక్ట్స్ యూస్ చేయకూడదు అని చెప్పేసి కాజల్కి అలాగే లైనర్కి కూడా నేను ప్లమ్మే యూస్ చేస్తున్నాను అనమాట. మనకి ఇది 2 in 1గా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటి తీసుకుంటే 2 in 1గా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను లైనర్ అప్లై చేస్తున్నాను సేమ్ ప్లమ్తోనే. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ బై చేయాలి, 2 విధాలుగా వాడుకోవాలనుకుంటే ఇది బాగుంటుంది. జస్ట్ నేను
3-4 ప్రొడక్ట్స్తోనే చూపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. లేదు మీరు లైనర్ యూస్ చేస్తానంటే లైనర్ కూడా యూస్ చేయొచ్చు. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. ఈ కాజల్ లైనర్ అయితే లాంగ్ లాస్టింగ్, అలాగే వాటర్ ప్రూఫ్ కూడా. 24 అవర్స్ అయితే కదలదు. కొంతమందికి కాటుకు పెట్టుకునే అలవాటు ఉంటుంది, మీరు హ్యాపీగా కాటుకు కూడా పెట్టుకోవచ్చండి. కాజలే పెట్టుకోవాలని లేదు, లైనర్ అయితే మీ ఇష్టం. ఓకే, తర్వాత నేను లిప్ బామ్ అనేది అప్లై చేస్తున్నానండి. సిటిఎంలో లిప్ బామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లిప్స్టిక్ వేసుకునే ముందు ఖచ్చితంగా మనం లిప్ బామ్ అనేది అప్లై చేయాలి. అప్పుడే మన లిప్స్ అనేవి డ్రై అవ్వవు, అలాగే మన లిప్స్టిక్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఓకే, తర్వాత కాంపాక్ట్ బదులు పౌడర్తో నేను సెట్ చేస్తున్నాను. వైట్ టోన్ పౌడర్ అనమాట. ఈ పౌడర్తోనే నేను సెట్ చేస్తున్నాను. మీరు కాంపాక్ట్ కావాలనుకుంటే యూస్ చేయొచ్చు, బట్ హెవీగా అవసరం లేదు, ఇలా సింపుల్గా కావాలనుకుంటే మనం పౌడర్తో కూడా సెట్ చేసుకోవచ్చు. పౌడర్ కరెక్ట్ అయితే వైట్ టోన్ అండి. ఇంట్లో ఏ పౌడర్ ఉన్నా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నాకైతే వైట్ టోన్ బాగా అనిపిస్తుంది అనమాట. నేను నెక్ కూడా అప్లై చేస్తున్నాను, చెవులకు కూడా అప్లై చేస్తున్నాను. ఓకే, మనం సెట్ చేసేసాం. ఇప్పుడు ఆయుర్వేదిక్ లిప్స్టిక్స్ అనమాట. ఇవి 16 అయితే ఉంటాయి, తక్కువ బడ్జెట్లో సూపర్గా ఉంటాయండి. ఎవరైనా ఒక లిప్స్టిక్ సెట్ అనేది బై చేయాలనుకుంటే ఇది బై చేయండి, చాలా చాలా బాగున్నాయి. 16 కలర్స్ అంటే మనకు నచ్చింది మనం యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను 01 అయితే తీసుకున్నాను అనమాట. తిన డ్రెస్ కలర్ని బట్టి నేను లిప్స్టిక్ అనేది తీసుకున్నాను. బ్రష్ తీసుకొని నేను ఇలా అప్లై చేస్తున్నాను. డైరెక్ట్గా లిప్స్టిక్ని కూడా లిప్స్కి అప్లై చేసేయచ్చు, బట్ ఇలా ఏంటంటే కొంచెం లైట్గా అప్లై చేద్దాం అన్నట్లు అప్లై చేస్తున్నాను. 2 కలర్స్ తీసుకొని అప్లై చేస్తే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ 01 తీసుకున్నాను, కొంచెం థిక్ కలరే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఆయుర్వేదిక్ లిప్స్టిక్స్ వల్ల మనకి లిప్స్కి పిగ్మెంటేషన్ రాదు. ఇప్పటి వరకు లిప్స్టిక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను బ్లష్ అనేది అప్లై చేస్తున్నాను లిప్స్టిక్తో. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేయండి, లేదనుకుంటే ఈ బ్లష్ అనేది స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, నేను చాలా లైట్గా అప్లై చేశాను. ఇప్పుడు నేను జుమ్కీలు అయితే సెట్ చేస్తున్నాను అనమాట. డ్రెస్ కలర్ను బట్టి మనం తీసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా ఇదే కలర్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, జుమ్కీలు కూడా పెట్టేయడం అయిపోయింది. ఇప్పుడు నేను బింది పెట్టేస్తున్నాను. సేమ్ డ్రెస్ కలర్ అలాగే స్టోన్ ఉండేటట్లు తీసుకున్నాను. మనం స్టోన్ పెట్టుకున్న బాగానే ఉంటుంది. నేను డ్రెస్ కలర్ని బట్టి బింది అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ నేను హెయిర్ స్టైల్ అయితే చూపిస్తున్నాను చూడండి. హెయిర్ స్టైల్ అనేది ఇక్కడ సెల్ఫ్ మనం ఎలా వేసుకోవాలి అనేటట్లు నేను చూపిస్తున్నాను. 2 మినిట్స్లో అయితే వేసుకోవచ్చు. మీరు ఫాస్ట్గా వేసుకుంటే 1 మినిట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ ఈజీ. ఇది ఎవరికైనా సూట్ అవుతుంది అనమాట. ట్రై చేయాలనుకుంటే ఈ హెయిర్ స్టైల్ కూడా మీరు ట్రై చేయొచ్చు. చూడండి ఎంత ఫాస్ట్గా అయితే అయిపోతుందో హెయిర్ స్టైల్ అనేది. మనకి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. పార్టీకి వెళ్ళాలనుకున్నా బాగుంటుంది, ఫంక్షన్స్కి అయినా బాగుంటుంది. ఓకే, మనం కాలేజ్కి వెళ్ళడానికి కూడా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇది శారీ మీదకి సూట్ అవుతుంది, అలాగే కుర్తీస్ మీదకి సూట్ అవుతుంది, జీన్స్ మీద కూడా మనం ట్రై చేయొచ్చు. అలా నేనైతే చూపిస్తున్నాను. చూసారు కదా, 5 మినిట్స్లో ఫటాఫట్ మని మేకప్ అలాగే హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ అలాగే సూపర్ మేకప్ కదా, తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. చూసారు కదండి, వీడియో అయితే ఇది 5 మినిట్స్లో మనం చకాచక్మని రెడీ అయిపోవచ్చు అనమాట. అలాగే సూపర్ హెయిర్ స్టైల్ కూడా చూపించాను కదా, తప్పకుండా ట్రై చేయండి. మీరు సీసీ క్రీమ్ ప్లేస్లో బీబీ క్రీమ్ కూడా యూస్ చేయొచ్చండి. మనకి మేకప్ అనేది హెవీగా ఉంటే బాగోదు, సింపుల్గా ఉంటే బాగుంటుంది అనమాట. చూడడానికి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న ఫెస్టివల్స్కైనా ఇలానే బాగుంటుంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పటి వరకు మేము ఎప్పుడు యూస్ చేయలేదక్క అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం మీరు ట్రై చేసినా సూపర్గా వస్తుంది. జస్ట్ 2-3 ప్రొడక్ట్స్ కాబట్టి హ్యాపీగా ట్రై చేసేయచ్చు. తర్వాత నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కింద మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తా సెట్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ కూడా నేను లింక్స్ అనేది ఇస్తాను. బై చేయాలనుకుంటే తప్పకుండా బై చేయండి. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇది.
వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.